రమణానంద మహర్షి వారు ఆంజనేయ స్వామి వారిని కోతి అని అన్నారని చాలా విస్తృతంగా అడ్డగోలుగా కొంతమంది నీచులు ప్రచారము చేశారు. వాస్తవంగా మరి జరిగిందేమిటి? నిజంగా మహర్షి వారు హనుమంతుని నిందించారా? లేదు అన్నది మేము ప్రామాణికంగా చెబుతున్నాం. కోతి వేరు, వానరుడు వేరు. ఆంజనేయ స్వామి కోతి కాదు, వానరుడు, రుద్రాంశ సంభూతుడు అని చెబితే మహర్షి వారి మాటల్ని వక్రీకరించి కోతిగా చిత్రీకరించి అడ్డగోలుగా దుష్ప్రచారం చేశారు. దీనికి నిదర్శనమే మహర్షి వారు స్వయంగా మాట్లాడిన మాటలు. ఎవరైతే హనుమంతుడిని కోతి అని అంటున్నారో, కోతిగా చిత్రీకరించారో, హనుమంతుడు కోతి కాదు, హనుమంతుడు దేవతాస్వరూపుడు అని నేను చెప్పడం జరిగింది. నేనేమన్నాను? హనుమంతుడు కోతి ఎలా అవుతాడు? కోతి వేదం ఎలా చదువుతుంది అని అన్నాను. అంటే అర్థమేమిటిది? మనం చూస్తూ ఉన్నాం లోకంలోన, కోతులు ఎక్కడైనా వేదాన్ని చదువుతాయా? కోతులకు బుద్ధి ఉంటుందా? కోతులకు ఒక నాయకుడు చెప్పినటువంటి కార్యాన్ని చేయగలిగే సమర్థత ఉంటుందా? ఉండదు. వానరులు వేరు, కోతులు వేరు. హనుమంతుడు కోతి కాదు, వానరుడు అని చెప్పాను. ఇది అర్థం చేసుకోకుండా ఎవరైతే కోతి అని అంటున్నారో అది కరెక్ట్ కాదు, అది మహాఘోర పాపం అని నేను చెప్తే నేను హనుమంతుడిని కోతి అన్నారని వక్రీకరణలు చేస్తున్నారు. ఇది సత్యం కాదు. జానకి గారు పాట పాడే ముందర స్వామి ఒక విన్నపము అన్నది. ఏమిటమ్మా అన్నా. నాకు బాబా యొక్క ప్రేమ ఎట్లా కలుగుతుంది? సులభంగా చెప్పండి, కష్టంగా వద్దు అన్నది. అమ్మా, ఇప్పుడు నువ్వు పాడబోయే పాటలోనే ఉంది అన్నాను. ఆ పాట ఏమిటంటే, నిన్నే తలచితిరా సాయి, నిన్నే వేడితిరా, హనుమాలాగా నిన్ను సేవించే భాగ్యము నాకు వసగుము సాయి. అంటే నేనేమన్నాను ఆమెకు? హనుమంతునిలాగా నీవు సేవించమ్మా. మరి హనుమంతుడు కోతి అని నేను భావిస్తే కోతిని ఎందుకు ఆదర్శంగా చూపిస్తాను? ఆంజనేయుడు అంటే సాక్షాత్ రుద్రుడు, అతడు రుద్ర అంశావతారం ఆంజనేయ స్వామి. కాబట్టి హిందువులారా, సనాతన ధర్మ ప్రియులారా, ఏం జరుగుతున్నదో చూడండి. ఏ విధంగా గురువులని అపహాస్యం చేస్తున్నారో చూడండి. ఏ విధంగా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారో మీరే చూడండి, మీరే తెలుసుకోండి.